పోలీసుల వైఫల్యంతోనే ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామాన్ని సందర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వెయ్యలేదని దళితుడు ఇల్లు కూల్చివేత ఘటనలో బాధితుడు బేగరి రాములు కుటుంబానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరపున పరిహారాన్ని పంపిణీ చేశారు. సజ్జాపూర్ ఘటనలో కోహీర్ ఎస్ఐ నరేష్, పంచాయతీ కార్యదర్శి తీరుపై కమిషన్ చైర్మన్ తీవ్రంగా మండిపడ్డారు. బాధితునికి అండగా ఉండాల్సిన పోలీసులు దాడి చేసిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించి బాధితులపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేయకుండా బాధితుడిపైనే కేసు నమోదు చేసిన ఎస్ఐను సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరనున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఏం సంకేతం అడుగుతోంది. ఇప్పుడు కక్షిదారుడు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్కి వస్తే దాన్ని ఇంకో డేట్లు వేసి ఇంకా ముందు టైం వేసి మరి ఎస్ఐ గారు ఇంత పక్షపాతంగా ఆటంకం కల్పిస్తాడు. కాలు పట్టుకుంటుండు ఫోటోలో మిషన్ అయితే కాలు పట్టుకున్న వ్యక్తిని పోయి బేగర్రామును అని యుద్ధ కనబసం చెప్పి కేసు పెట్టడము సెక్రటరీకి ఇంత నీతిమాలిన చర్య. ఇది ఎస్ఐ గారు కేసు చేయడము ఈ దుర్మార్గమైన చర్య. ఎస్సీ కమిషన్ ఉండదు. వాళ్ళ ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు, ఆ సెక్రటరీ సస్పెండ్ చేసిన వరకు అవసరం డిఐని కలుస్తా, డీజీపీని కలుస్తా, ముఖ్యమంత్రి కలుస్తా. ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు, తర్వాత ఈ జిల్లా మంత్రి ఉన్నాడు. మరి దళితులే ఉండి దళితులకు అన్యాయం చేస్తున్నారు, నిద్రపోతున్నారు మంత్రులని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మీరు ఏం చేస్తున్నారు? సజ్జాపన జరుగుతున్నట్టు మారణవం ఏంది? ఈ జైరాబాద్ జరుగుతున్న మారణవం ఏంది? ఇది దీనికి ఎవడు బాధ్యుడు? తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎస్ఐ పక్షపాత ధోరణి ఉన్నది ఆయనకు. మొన్ననేమో ఎస్ఐ నాకు గీరంగా వచ్చిన రోడ్ల ఇప్పుడు నన్ను కావాలగా గుంతలు రోడ్డు కదా. ఏంది ఏమి ఎస్ఐ గారు ఏంది పద్ధతి? ఆయనదేమన్నా ఏమనుకుంటున్నాయని ఎస్ఐ ఎందుక గౌరవం అంతా తమాషలు చేస్తున్నా, నరకాలు చేస్తున్నా పోలీస్ శాఖ అంతా. నీ సంగతి అంత చూస్తే కొన్ని ఏమనుకుంటున్నారు మీరు? నేను అంటున్నా, ఎస్ఐ గాని సెక్రటరీ గాని ఇటువంటి చర్యలు చేస్తే, కమిషన్లు చేస్తే మరి మీ సంగతి ఏమైతే కేసీఎస్ కమిషన్ మరి పడగా ఇప్పితే మరి మీ సంగతి ఏమైతే బసమైపోతారు మీరు అందరూ. అది పద్ధతి కాదు. నేను సమన్వయం పాటిస్తున్నా. గ్రామానికి వచ్చి మనతో కలిసి ఉండాలి, పద్ధతి కాదు. అన్నదే మనం అన్న తమ్మి అని మా ఊళ్ళలో ఉంటాం మనం.